ఆటపాటలతో హోరెత్తిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ ఉద్యమ జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా నందన గార్డెన్ లో ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం జరిగిన ఈ వేడుకల్లో జానపద నృత్య కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు తమ అద్భుతమైన ఆటపాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తెలంగాణ పల్లె సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే జానపద గీతాలు, నృత్యాలతో నందన గార్డెన్ కలకలలాడింది. కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకోగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసే పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజవెల్లి ప్రతాప్ మాట్లాడుతూ జానపద కళలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు జీవనాడి వంటివని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జానపద కళాకారులు తమ పాటల ద్వారా ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించడంతో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. జానపద కళలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజ చరిత్రను, సంస్కృతిని భావితరాలకు అందించే గొప్ప వారధిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కళలను పరిరక్షించి కళాకారులను ప్రోత్సహించడం అందరి బాధ్యత అని అన్నారు. జానపద కళాకారులకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించి వారి కళను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆట పాట నృత్యాలతో సాగిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు తెలంగాణ కళా వైభవాన్ని ప్రతిబింబిస్తూ ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ అనుబజు వెంకటేశం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నకిరేకంటి కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజవెల్లి ప్రతాప్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర కోఆర్డినేటర్ జవాజీ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్ర కుమార్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం దబ్బెట పుష్పలత, కలవేని రాణి, ఎండి రజాక్, కార్యక్రమ సభ అధ్యక్షులు తుంగని రాకేష్, మాజీ జెడ్పీటీసీ సారయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. ఒకసారి మా సిటీ లెవెల్
జై కళాకారుడా, ప్రజా కళలు, ప్రజా కళలు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలలో అంగరంగ వైభవంగా జానపద జాతర సంబరాలను ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈ రోజున పెద్దపల్లి జిల్లాలలో ఈ వేదిక వద్ద అంగరంగ వైభవంగా మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా చక్కగా చేస్తున్నటువంటి పెద్దపల్లి జిల్లా కమిటీకి మరి రాష్ట్ర కమిటీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి కాలుకు గజ్జగట్టి గంతులేసి గలమెత్తి పాడవాడినటువంటి ఉద్యమ కళాకారులకు చాలామంది కూడా ఉద్యోగాలు రాక ఇబ్బంది పడి మరి గత 12 సంవత్సరాలుగా గౌరవ పెద్దలు అనువదు వెంకటేశన్న గారి ఆధ్వర్యంలో, నకిరేకంటి కిరణ్ అన్న గారి ఆధ్వర్యంలో, గౌరవ మా రాష్ట్ర అధ్యక్షులు ధర్మంజన గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా మరి పోరాటం చేస్తున్నాం. మరి ఉద్యమ కళాకారులు కేవలం ఉద్యమంలో పనిచేసి ఉద్యోగాల కోసమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జానపద వృత్తి కళాకారులు ఎవరైతే ఉన్నారో, జానపద వృత్తి కళలు ఏవైతే ఉన్నదో వాటిని పరిరక్షించడం కోసమే ఈ రోజున జానపద జాతర ప్రపంచ జానపద దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రకంగా గత 12 సంవత్సరాలుగా మరి వేరే సంస్థలకు సంబంధించిన వాళ్ళు జానపద జాతర పేరిట మరి అనేకమైనటువంటి ఫండ్స్ను కూడా తీసుకొని మరి ఏదో అట్లా పేరుకే చేస్తున్నారు. కాబట్టి ప్రజా కళల పరిరక్షణలో భాగంగా జానపద కళలను, జానపద కళాకారులను పరిరక్షించేందుకే ఇవాళ ఉద్యమ కళాకారుల సంఘం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలలో ఈ జానపద జాతరను మరి నిర్వహిస్తుంది. దీనికోసం గౌరవ తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు గౌరవ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు మరి మేము అడగగానే రాష్ట్ర పెద్దల అందరం కూడా పోయి మరి తెలంగాణ రాష్ట్రంలో మా ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మేము ఈ సంవత్సరం జానపద ఉత్సవాలు చేస్తాం సార్. తెలంగాణలో వృత్తి కళాకారులు, జానపద కళాకారులు కళలన్నీ కూడా అడుగంటిపోతున్నాయి. మరి వారికి ప్రోత్సాహం అందించడం కోసం మేము ఈసారి జానపద జాతర చేస్తామనగానే సానుకూలంగా స్పందించినటువంటి మరి సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి మేము నిజంగా ఈ రాష్ట్ర కమిటీ మరియు పెద్దపల్లి జిల్లా కమిటీ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత వైభవంగా చేస్తున్నటువంటి పెద్దపల్లి జిల్లా కమిటీకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.